సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నువ్వింతవరకు పంచతంత్రం కథల్లో మిత్రలాభం అనే అంశానికి సంబంధించి కథలన్నీ విన్నావు. ఇప్పుడు మిత్రభేదం అనే అంశానికి సంబంధించిన కథలు వింటావు. ఓకేనా? విందాం మమ్మీ. మిత్రుల సాయంతో రాజు తన బలాన్ని పెంచుకున్నట్టే శత్రువుల మధ్య మనస్పర్ధలు పెంచి వారి బలాన్ని కూడా తగ్గించాలి. అలా తగ్గించడం రాజుకి చాలా అవసరం. మిత్రులైన సింహం, ఎద్దుల మధ్య ఓ నక్క భేదాన్ని కలిగించి రాజు ఆశ్రయాన్ని ఎలా పొందింది? ఓ కథ ఉంది, చెబుతాను వినండి అన్నాడు విష్ణుశర్మ. చెప్పండి గురుదేవా అని రాకుమారులు ముగ్గురు ముందుకొచ్చారు. విష్ణుశర్మ కథను ఇలా చెప్పసాగాడు. అనగనగా రక్షావతి అని ఒక ఊరు. ఆ ఊరిలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఓ రోజు ఇలా ఆలోచించాడు. అన్నిటికీ డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏదైనా సాధించొచ్చు. డబ్బు సంపాదించాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి. అప్పుడు మంచి ఆదాయం కూడా వస్తుంది అనుకున్నాడు వర్ధమానుడు. బండ్లమీద, గుర్రాలమీద, కంచర గాడిదల మీద బోలెడన్ని సరుకులు ఉంచుకొని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకి బయలుదేరాడు, సేవకుళ్ళు కూడా వెంటపెట్టుకొని. ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది. ప్రయాణంలో భాగంగా అడవిలోకి ప్రవేశించారు వారు. దారి సరిగ్గా లేదక్కడ. అడ్డదిడ్డంగా ఉంది. కొండలు ఎక్కి దిగాలి. బండ్లు దిగుతున్నాయి. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. ఏంటి ఆ ఎద్దు పేరు నానా? సంజీవకుడు. అలా ఆ ఎద్దు కాలు విరగడంతో ఆ వ్యాపారి, అయ్యయ్యో ఎంత పని జరిగింది. బలమైన ఎద్దు ఇది. దీనికై ఇలా జరిగిందంటే ఏం చెయ్యాలిప్పుడు? కాలుకి కట్టుకట్టి మందు రాద్దామంటే మందూ లేదు, కట్టూ లేదు. దగ్గరలో పశువైద్యులు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా. పట్టణాలు తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలిపడుతూ దీన్ని చూసుకుంటూ ఇక్కడ కూర్చోవడం అవివేకం. దీంతోపాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుందిప్పుడు అంటూ ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు. కాసేపటికి తేరుకొని కాలు విరిగిన ఎద్దుని, దానికి కట్టిన బండిని అడవిలో ఉంచి మిగిలిన బండ్లను ముందుకు పోనిమ్మన్నాడు. సేవకుల్ని కూడా ఒకరిద్దరిని మాత్రమే ఉండమని చెప్పి మిగిలిన వారిని వెళ్ళిపోమ్మన్నాడు. వ్యాపారి మాటను కాదనలేక వారు వెళ్ళిపోయారు. వర్ధమానుడు దగ్గరలోని పల్లెకు వెళ్లాడు. సంజీవకుడు లాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. దాన్ని సంజీవకుని స్థానంలో కట్టి బండిని ముందుకు పోనిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు పాపం దిక్కులేనివాడైపోయాడు. మమ్మీ, కాలు విరిగిందని ఆ ఎద్దును అలా వదిలేపోతే పాపం అదేం చేస్తుంది? అలా చెయ్యొచ్చా? ఏం చేద్దాం నానా, ప్రపంచమే అంతే. మనతో అవసరం ఉన్నప్పుడు మనల్ని నెత్తిమీద పెట్టుకుంటారు. అదే మనతో అవసరం లేదనుకో ఈ ఎద్దులా నట్టేట వదిలేస్తారు. అందుకే ఎవ్వరినీ ఎక్కువగా నమ్మకూడదు. ఎవ్వరిపైన ముఖ్యంగా ఆధారపడకూడదు. సరేనా? సరే మమ్మీ. సరే, కథలోకి వెళితే ఆయుష్ గట్టిదైతే ఏం జరిగినా ఎక్కడున్నా ప్రాణం పోదు. అదే జరిగింది సంజీవకుడి విషయంలో. అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్నా దానికి ప్రాణాపాయం లేకుండా పోయింది.
కుంటికాలుతోనే కొద్ది రోజులు గడిపింది. తరువాత ఏం మాయ జరిగిందో ఏమో కాని విరిగిన కాలు అతుక్కుంది. నొప్పి తగ్గి మామూలుగా అయిపోయింది. దాంతో దొరికింది తింటూ తిరుగుతూ మరింత బలంగా తయారయ్యాడు సంజీవకుడు. కండబట్టి బాగా బలిశాడు. ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వాడు. ఖంగుమని రంకె వేశాడు. ఆ రంకె అడవిలో పెద్దగా ప్రతిధ్వనించింది. దాంతో చెట్లమీది పిట్టలు భయం భయంతో లేచి ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ మూల రంకె వేస్తే అది ఆ అడవిలో ఆ మూల కూడా వినవచ్చింది. ఆ మూల యమునా నదిలో నీళ్లు తాగుతున్న సింహం గుండెలో ఈ ధ్వని ప్రతిధ్వనించింది. మమ్మీ, అంటే ఇంత గట్టిగా అరిచిండు కదా? అందుకేగా సింహం ఒక్కడుగు వెనక్కి వేసి చూసి భయపడింది. ఇంతకీ ఆ సింహం పేరేంటో తెలుసా? తెలీదు మమ్మీ, చెప్పు మమ్మీ. ఆ సింహం పేరు పింగళకుడు. ఆ శబ్దాన్ని విన్న పింగళకుడు, ఆ శబ్దమేమిటి? ఎవరు చేశారు? ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరిని బెదిరించడానికి? లేదంటే ఎవరినైనా హెచ్చరించడానికా? ఇలా అంతు చిక్కలేదు పింగళకుడికి. చేష్టలుడిగిపోయి అలా నించొని చూస్తూ ఉన్నాడు. చెట్టు చాటుగా ఉండి పింగళకుడు అలా చేష్టలుడిగిపోవడాన్ని 2 నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. రంకె శబ్దం వాటికి కూడా వినిపించింది. గుండెలు గుభేల్మన్నాయి. అసలందుకే చెట్ల చాటుగా నక్కాయి అవి. అప్పుడు తేరుకొని కబుర్లలో పడ్డాయి. ఎప్పటినుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పుడైనా విన్నామా? ఇంతకీ ఏంటా శబ్దం అంత భయంకరంగా ఉంది? అన్నాడు కరటకుడు. మనమే కాదు, ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతకు ముందు విని ఉండడు. వింటే అలా చేష్టలుడిగిపోయి ఉండడు. చూడడు, ఎలా ఉన్నాడో చూడు, బొమ్మైపోయాడు అన్నాడు దమనకుడు. పాత జంతువుల కూత కాదిది. ఇదేదో కొత్త జంతువు కూత. అందులో అనుమానం లేదు. ఏదో కొత్త జంతువు వచ్చింది అడవిలోకి. అరిచి భయపడుతోంది. ఇక మనమిక్కడ ఉండలేం అన్నాడు కరటకుడు భయపడుతూ. కాని దమనకుడు అంత భయపడలేదు. ఎందుకంటే ముందునుంచి కొంచెం ధైర్యం ఎక్కువ కాబట్టి తల ఎగరేసి ఇలా అన్నాడు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవేమైనా మన సొంతిల్లా? కాదు కదా. అయినా ఇంతగా భయపడడం అనవసరం. ముందు కూతపెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి. దాని రంగు, ఎత్తు, బలం తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు. కొన్ని జంతువులుంటాయి, అవి మన చెవ్వంత పొడవు కూడా ఉండవు. కాని కూతేమో అడవి దాటిపోయేంతగా ఉంటుంది. ఇప్పుడు కూతపెట్టింది కూడా బహుశా అలాంటిదే కావచ్చు. ఏమో, ఇంకా భయం వేడలేదు నాకు అన్నాడు కరటకుడు దమనకుడితో. కూత వినిపించింది సరే, ఆ కూతకి భయపడి అటునుంచి చిన్న చితక జంతువులు పరిగెత్తి రావాలి కదా. రాలేదంటే నువ్వు ఊహిస్తున్నట్టుగా ఆ జంతువేదో అంత ప్రమాదకారి కాదు. ఏమంటావ్? అని దమనకుడు అంటున్నా జవాబులేదు కరటకుడి నుంచి. ఏదో ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దమనకుడు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావ్ అని అనగానే కరటకుడు ఏదో గుర్తొచ్చిన దానిలా, హా, గుర్తొచ్చింది. మనకు ఏ ప్రమాదమూ లేదు. అసలేం జరిగిందంటే, కొన్నాళ్ల కిందట ఓ ఎద్దుకాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఓ వర్తకుడు. అది అక్కడా ఇక్కడా తిరగడం నేను చూశాను. తర్వాత బాగా బలిసింది, అదీ చూశాను. ఇప్పుడు వినిపించింది దాని కూతే. అది కూత కాదు, రంకే, ఎద్దు రంకే. దానికే మనం బెదిరిపోయాం అంటూ కరటకుడు చెప్పుకొస్తూ, మనం బెదిరిపోయామంటే అర్థముంది. ఎందుకంటే మనం నక్కలం. కాని మృగరాజు సింహంగారు బెదిరిపోవడం ఆశ్చర్యంగా ఉంది కదా అన్నాడు కరటకుడు హేళనగా. ఆ మాటలకు దమనకుడు, ష్, పెద్దగా మాట్లాడకు అన్నట్టు హెచ్చరించాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రాజు, మన రాజు సింహం గురించి మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు అని దమనకుడు అనగా, ఆ మాటలకు కరటకుడు, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను అని ప్రశ్నించింది. అవును, నిజమే కదా మమ్మీ. కరటకుడు మాట్లాడిన దానిలో తప్పేముంది? లేదు నాన్నా, ఎప్పుడూ మనకన్నా పెద్దవారిని, కుటుంబ పెద్దల్ని హేళన చేసి మాట్లాడకూడదు. అది చాలా తప్పు. మనింటికి పెద్ద ఎవరు? నాన్న. మరి నాన్నను మమ్మీ హేళన చెయ్యొచ్చా? పోని నువ్వు చెయ్యొచ్చా చెప్పు?
నో చేయకూడదు. అంటే పద్ధతి కాదు, సరేనా? సరే మమ్మీ. సరే, కథలోకి వెళితే అప్పుడు దమనకుడు కరటకుడితో ఇలా అన్నాడు. నువ్వు తప్పు మాట్లాడలేదు, కాని తక్కువ చేసి మాట్లాడావు. అదే ప్రమాదం. పింగళకుడు ఎంతైనా మన రాజు, మనం మంత్రులం. మంత్రులుగా మనం రాజుగారి భయం పోగొట్టాలి. పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు. మనం రాజుగారికి దగ్గరవుతున్నాం అన్నాడు దమనకుడు. ఆ మాటలకు కరటకుడికి కోపమొచ్చి ఇలా చెప్పాడు. చాల్లే, చెప్పొచ్చావు. ఈ రాజుకా మనం దగ్గరయ్యేది? ఏమొద్దు. ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే. ఏనాడు ఓ తీరులో ఉన్న పాపాను పోలేదు. క్షణక్షణానికి ఈయనగారి మనసు మారిపోతూ ఉంటుంది. కష్టపడేవాళ్ళంటే కనికరమే లేదు ఈ రాజుకి. ఎప్పుడూ తిట్టడమే. పొట్ట పోషించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఏనాడైనా పట్టించుకున్నాడా? నానా సేవలు చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకుని గంజిమేలు అన్నారు పెద్దలు. గంజి తాగి బతుకుదాం కాని ఈ రాజుకు మంచి చెప్పి మంత్రులుగా బతకొద్దు. అయినా మన అవసరమేమీ ఇప్పుడు ఈ రాజుకు లేదు. మనలాంటి మిత్రులు చాలామందున్నారాయనకి. వాళ్ళు చెప్పుకుంటారులే, ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి. తగుదినమ్మా అని తలకెత్తుకుంటే గాడిదలాగా తన్నులు తింటాం. నీకా కథ తెలుసుగా అని కోపంతో అడిగాడు కరటకుడు దమనకుణ్ణి. తెలియదు అన్నాడు దమనకుడు. అయితే చెబుతాను విను అంటూ కరటకుడు కథను చెప్పసాగాడు. ఆ కథేంటో రేపు విందాం. అలాగే మమ్మీ.